రేపు రైతులు చేపట్టే కార్యక్రమానికి మాత్రం పూర్తి స్థాయిలో సంఘీభావం. రేపు 24 మొత్తం వివాదమే ఉన్నది. ఇలా ఆలే 42,000 కోట్లు ఉన్నారు, ఆలే 7,000 కోట్లు ఇచ్చారు. పనికి వాళ్ళ కండిషన్లని పెట్టిండ్రు. ఆ కండిషన్లని మేనిఫెస్టోని పెట్టాలి కదా, ముందే పెట్టాలి కదా. బడ్జెట్లో వేసి 30% రైతులకు అందుతుంది, 70% అందుతలేదు రాష్ట్రంలో. మన జిల్లాలో అయితే 30%కే అందింది. మన జిల్లాలో బలమైన రైతాంగం, బ్రహ్మాండమైన పంటలు, ఫర్టైల్ ల్యాండ్స్. మన జిల్లా తర్వాత ఎక్కడైనా అగ్రికల్చర్. ఇక్కడ రైతులతో పెట్టుకుంటే భజంత్రి చేస్తాం. ఏమేమి ఛానళ్ళన్నీ బీఆర్ఎస్ బీజేపీ విలీనం, బీఆర్ఎస్ బీజేపీ విలీనం అని చూపిస్తుంది. ఎవరైనా చెప్పిర్రా? ఇదిగోండి, ఇవాళ రేపు రాజకీయాలల్లా ఈడ గెలుస్తుండు అటు దుంకుతున్నాడు, ఆడ గెలుస్తుండు ఇటు దుంకుతున్నాడు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేటీఆర్, కవిత, ఈ ముగ్గురికి బీజేపీ తోటి జీవితాంతం ఎటువంటి సంబంధం ఉండదు. క్వశ్చనే లేదు. ఇక వేరే వాళ్ళు ఎటు దూకుతారో ఎటు పోతారో అవన్నీ నడుస్తూనే. ఆల్రెడీ కాంగ్రెస్ విలీనం అయింది కదా, కాలేదు ఎమ్మెల్యేలు. ఒక ఎమ్మెల్యే అయితే పోయి ఎంపీ నిలబడే కాంగ్రెస్ టికెట్ మీద. మళ్ళీ మీరు బీజేపీ బీఆర్ఎస్ విలీనం అంటారు మీ ఛానళ్ళు. మీరేనా విలీనమైనా? అక్కడ ఎమ్మెల్యే పోయిండ్రు, కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. అంతకుముందు కాంగ్రెస్ వాడు పోయిండు, బీఆర్ఎస్లో జాయిన్ అయ్యిండు. మా దగ్గర బండి సంజయ్ చెప్పాయి, మా దగ్గర కూడా జాయిన్ కావాలంటే రిజైన్ చేసి రావాలని. ఈయన ముగ్గురు ఈ ట్రిపుల్ కే అవుతున్నదో, కేసీఆర్, కేటీఆర్, కవిత సచ్చినా కూడా వీళ్ళు బీజేపీ దగ్గర రానియరు. హెచ్చా వీళ్ళు ముగ్గురు మాత్రం సచ్చినా బీజేపీకి దగ్గర రానియం. ఇక వేరే ఎటు పోతే పార్టీ అక్కడ రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది. 9 అసెంబ్లీలో ఇన్ఛార్జ్ నాందేడ్ జిల్లా మొత్తం. మనం వీలైనంత మనం చేసి పార్టీ బలోపేతానికి చేసి అక్కడ మంచి రిజల్ట్స్ వచ్చేటట్టు పనిచేసాడు. అందరం కార్యకర్తలమే బీజేపీలో. ఎలక్షన్లో గెలిపించేటోడు స్టేట్ ప్రెసిడెంట్ కావాలి, సింపుల్. ఎవడైతే ఎలక్షన్లు గెలిపించగలుగుతారో వాళ్ళనే స్టేట్ ప్రెసిడెంట్ చేయాలి. ఇది వేరే అవసరమే లేదు, అదొకటే.